రామ్ మన ఫ్రేమ్ ఇదే. రెడీ సార్. రాజేష్ లైటింగ్ వే. ప్రొఫైల్ షాట్ ఇది. రెడీ సార్. దిలీప్ రెడీనా? ఓకే. ప్రియా రెడీనా? సీన్ ఏంటో చెప్పవా? హీరో నీ దగ్గరికి వచ్చి తను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నువ్వు కాదంటే తను ఎంతగా బాధపడతాడో చెప్తాడు. ప్రాధేయపడతాడు, ఏడుస్తాడు. కానీ నీ ఫీలింగ్స్లో, మాటల్లో ఒక స్పష్టత, క్లారిటీ ఉండాలి. నీ కంటి చూపుల్లో కూడా నీ లక్ష్యం కనిపించాలి తప్ప హీరో మీద ప్రేమ కనబడకూడదు. ఓకే ఓకే, కళ్ళు కొంచెం పెద్ద చేయాలి. ఎలాగా? అంత అవసరం లేదు, కొంచెం తగ్గించు. దిలీప్ నువ్వు రెడీనా? నువ్వు ఈ సిచ్యువేషన్ ఊహించుకో. ప్రేమకి రీజన్ ఉంది. రీజన్ ఉంటే అది ప్రేమ కాదు. నిన్ను చూసేంత వరకు నాలో ప్రేమ ఉందని నాకే తెలీదు. నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఎన్ని మధుర క్షణాలను అనుభవించానో, నువ్వు కనిపించిన రోజున ఎంత నరకం అనుభవించానో నాకే తెలీదు. నువ్వంటే పిచ్చి, ప్రాణం. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన నా మనసుకు తెలుసు. ఒకరోజు నువ్వు కనిపించుకుంటేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది నువ్వు జీవితాంతం కనిపించుకుంటే అసలు ఆ ఊహే భరించలేకపోతున్నాను. నా బాధ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరికి చెప్తే నా బాధ తీరుతుందో నాకు తెలియటం లేదు. నేను బతుకున్నాను అనిపిస్తుంది. దయచేసి నన్ను హీనంగా చూసినా పర్వాలేదు. నన్ను ప్రేమించలేదని మాత్రం చెప్పకు. అర్థం చేసుకో మేఘ, ప్లీజ్. రే రవి, నువ్వు లేరా. నేను ఓ యాక్టింగ్ చూసినట్లేదురా, ఒక యజ్ఞాన్ని చూసినట్టుంది. చదువుకునే వయసులో చదువుకోకుండా ఇంకేం చేసినా అది అల్లరి అవుతుంది. కానీ మీది అల్లరి కాదు, ఓ సాహసం. మీరు సినిమా చేస్తున్నారంటే నేను సరదాగా అనుకున్నాను, కానీ మీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదురా. నేను మాస్టర్ అయి ఉంటే మీకు మార్కులేసి పాస్ చేసేవాడిని, కానీ నాకు ఆ అర్హత లేదు. అందుకే మొదటిసారి బాధపడుతున్నాను. కానీ మీరు సినిమా చేయాలరా. మీకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా నేను సపోర్ట్ చేస్తాను. మీరు సినిమా చేస్తారా? చేద్దాంరా, తీద్దాంరా, ఖచ్చితంగా తీద్దాంరా. బాంబులు బెదిరించిన సినిమా ప్రసక్తే లేదు. అవునరా, తీద్దాం తీద్దాం. ఎవరు అడ్డొస్తారో చూద్దాం. తీద్దాం. ఓకే, ముందెలా తీయాలో ప్లాన్ చేయండి. బ్రై, మీరు షూటింగ్ చేసిన వర్కింగ్ స్టిల్స్ ఏమైనా ఉన్నాయా? మాకంత సీన్ ఎక్కడుంది బాబాయ్, ఒక్క కెమెరాకే చేస్తుంటే. సెల్ ఫోన్తో తీసిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవి చాలు. షూటింగ్ తీసేవాళ్ళు మన కస్టమర్లే. రేయ్, మేమెక్కడికి వెళ్ళినా మీ గురించే అడుగుతున్నారు. మాకు మా వల్ల కంటే మీ వల్లే ఎక్కువ పేరు వచ్చింది. ఆపేసాం కదా నాన్న. జనాలకి తెలిస్తే మా పరువు పోతుంది. కెమెరాకి లెన్స్ కూడా తెప్పించాను. ఫోకస్ ని కొంచెం పర్ఫెక్ట్ గా చూసుకో. అవసరమైతే లైట్స్ కూడా సరే తీసుకెళ్ళు. నాన్న. అవసరమైతే నాకు ఫోన్ చేయి. సరే సరే, ఓకే, ఉంటాను సార్. ఏంటన్నా పిలిచారంట? ఒరే దిలీప్, నువ్వు పని మానే. నేనేం చేశానన్నా? హీరో అయ్యావు కదా నువ్వు. ఈ డబ్బులు తీసుకెళ్ళి మంచి బట్టలు కొనుక్కో. తీసుకో. థ్యాంక్స్ అన్నా. ప్రియా, ఇలా రామ్మా, ఇలా కూర్చోమ్మా. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. నీ ఇష్టం, నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. కానీ అది పేరెంట్స్ బాధపడే విధంగా ఉండకూడదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇట్స్ ఓకే తల్లి. సినిమా ఎంతవరకు తీసావురా? ఆగిపోయింది కదా నాన్న. మళ్ళీ స్టార్ట్ చేయి. మొదలుపెట్టిన తర్వాత పని పూర్తి చేయాలి. అది చదువైనా సినిమా అయినా, లేకుంటే వాల్యూ ఉండదు. అర్థమైందా? ఈ సినిమా తర్వాత చదువు పూర్తి చేసి అప్పుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నువ్వే ఎంచుకో. అలాగే నాన్న. రామ్, ఇది పొజిషన్. దిలీప్ మేఘా ఎట్లండి. సీన్ ఏంటంటే హీరో నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినా అస్సలు పట్టించుకో. నేను ప్రేమించలేదని మాత్రమే చెప్తావు నువ్వు. హీరో డిప్రెషన్కి లోన్ అవుతాడు. కానీ ఒక్కసారి హీరోయిన్ తన దగ్గరికి వచ్చి ఐ లవ్ చెప్తే ఎంత బాగుంటుందని ఊహించుకుంటాడు. దిలీప్, హీరోయిన్ ఐ లవ్ చెప్పగానే నీ కళ్ళల్లో ఒక కాంతి కనిపించాలి. ఫీలింగ్ ఎలా ఉండాలంటే
ఒక మెరుపులా ఉండాలి మ్. కానీ డైలాగ్ యా ఓకే ఓకే రామ్ కెమెరా రెడీనా? రెడీ. కెమెరా రోలింగ్. యాక్షన్. నువ్వు నా చుట్టూ తిరిగినప్పుడు కానీ నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ నాకేం అనిపించలేదు. ఎప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావో నా ఆలోచనలు ఆగిపోయాయి. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు. నీ గురించి ఆలోచిస్తున్నానంటే నేను ప్రేమిస్తున్నాననిపిస్తుంది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నీ ధ్యాసే. నువ్వు నా కోసం ఎంత పరితపిస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దిలీప్, ఐ లవ్ యూ. కట్ చెప్పరా, ఎంతసేపు చూడాలి? ఓ సారీ, కట్. డైలాగ్స్ ఫీలింగ్స్ ఓకేనా? ఓకే, ఇంకో టేక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నుంచి చెప్పనా? వద్దు, నువ్వు ప్రేమించావని తెలిసాక అక్కడి నుంచి చెప్పు. ఓకే. ప్రియా ఆ? ఐ లవ్ యూ. నీకు డైలాగ్స్ లేవు కదా? ఇది స్క్రిప్ట్ కాదు, రియల్. ఐ లవ్ యూ. ప్రియా టేకా. ఆ, టేక్. కెమెరా రోలింగ్. యాక్షన్. నువ్వు ప్రేమించావని తెలిసాక నా ఆలోచనలు ఆగిపోయాయి. కట్. ఏంటి ప్రియా, ఇందాక బాగా చెప్పావుగా. సారీ. టేకా. ఆ, టేక్. ఓకే, స్టార్ట్. కెమెరా రోలింగ్. యాక్షన్. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసాక నా ఆలోచనలు ఆగిపోయాయి. కట్. ఇందాక బాగా చెప్పావుగా, ఏమైంది? ఆ, లేదు లేదు, చెప్తాను. రెడీయా? నేను డైలాగ్ చెప్పేటప్పుడు కళ్ళు మూసుకోవా? స్టార్ట్. కెమెరా యాక్షన్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాక నా ఆలోచనలు ఆగిపోయాయి. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియట్లేదు. నీ గురించి ఆలోచిస్తున్నానంటే నిన్ను ప్రేమిస్తున్నానని అనిపిస్తుంది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నీ ధ్యాసే. నువ్వు నా కోసం ఎంత పరితపిస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దిలీప్, ఐ లవ్ యూ. ప్లీజ్ మేఘా, ప్రేమించనని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కట్. ఏంటి ప్రియా, డల్ అయిపోయావు? దిలీప్ ఓకే. సారీ. ఓకే, రెడీ. స్టార్ట్. కెమెరా